న్యూస్ మనం చూద్దాం. అంటే పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి సుమతి. చదువుకుంటేనే బతుకులు మారుతాయి, అక్షరమే ఆయుధం అంటూ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతోందండి. చదువుకోవాలన్న తపన ఉంది, పెన్సిల్ పట్టి లోకాన్ని గెలవాలన్న ఆశ ఆ కళలో కనిపిస్తోంది. కానీ కూర్చోవడానికి ఒక నీడ లేదు, కనీసం తల దాచుకోవడానికి ఒక స్కూల్ లేదు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలోని గుత్తికోయ గిరిజన చిన్నారులకు చదువుపై ఆసక్తి ఉన్నా అందుకు తగిన సౌకర్యాలు మాత్రం లేవు. గ్రామంలో స్కూల్ భవనం లేకపోవడంతో చెట్టు కిందే క్లాసులు జరుగుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా పాఠాలు ఆగిపోతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో టీచర్స్ సుమారు 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నాడు. ఇబ్బందులున్నా చదువుపై ఇష్టంతో చిన్నారులు ప్రతిరోజు బడికి వస్తుండటం విశేషం. ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసులో పోయి ఎంఆర్ఆర్ దగ్గర పోయి సార్ ఎన్ని పిల్లలు ఉండే మరి చెట్టు కింద కూర్చోబెట్టి సారులు కూడా చదవటం మరి ఇంకా ఆలస్యం అవుతుంది. మరి ఇంకా వాన వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఎట్టా అంటేనే మేమియ్యం అని ఈ ఫారెస్ట్ వాళ్ళు అన్నారు. అన్నసరికి మరి మూలకోసరం ఉండేటోరు మేడమోసరం మన సారు అందరూ కలిసి మళ్ళీ దీనికి ఒక ఏర్పాటు చేసి పోరాటం చేసి కొత్త తయారు చేస్తున్నాము. సుమారు 30 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన కోయ గిరిజన కుటుంబాలు కొత్త మేడేపల్లిలో నివసిస్తున్నాయి. గతంలో పెద్దలకు ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం పుట్టిన పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు ఇవ్వటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పత్రాలు లేక పిల్లలను పాఠశాలల్లో చేర్పించలేకపోతున్నామన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. ఏదేమైనా సరే అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఇక్కడ పర్యటించి వాస్తవాలు తెలుసుకొని వీళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లతో పాటు పూర్తిగా ఈ పిల్లలకు చదువుకునేందుకు మంచిగా స్కూలు కట్టించే విధంగా త్వరగతిన కంటైనర్స్కి సంబంధించి స్కూల్ కూడా అందుకునే విధంగా వీళ్ళంతా సహాయం అందించాలని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇదే కొంత తాజా పరిస్థితి. కేవలం సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, కొత్త మేడేపల్లి. చాలా మంది ఆ ఏరియాలో కోయ గిరిజన కుటుంబాలు ఉంటాయి. ఆ పిల్లలకి చదువును అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన డెఫినెట్గా ఉంటుంది.